అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ ఎవరి అయ్యా హత్య రాజకీయాలు, ఎవరి అయ్యా కుట్ర రాజకీయాలు, ఎవరి అయ్యా శవ రాజకీయాలు? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడుతూ ఆయన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏకంగా పుస్తకం రాశాడు. అనేక టీవీలలో ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఆయన అన్న మాటలు ఆయన పుస్తకంలో రాసినటివి. ధర్నాలు ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ క్యాడర్కు చెప్పేవాడని. బస్సులు తగలబెట్టకపోతే ఆ ధర్నాలు కావంట. నేను కాదనింది ఈ మాటలు. స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అనేక టీవీ ఇంటర్వ్యూలలో ఆయన రాసిన పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి కుట్రలు, రాక్షస రాజకీయం గురించి వివరించిన మాటలు ఇవి. హరిరామ్ జోగయ్య గారి గురించి కూడా నేను ఇంతకు ముందే చెప్పా. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారితో సహచరుడు, మంత్రి. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తారు, రాక్షస రాజకీయాలు చేస్తారు అన్నది ఆయన కూడా సువివరంగా కూడా వివరించినాడు. హత్యలతోనూ, వెన్నుపోట్లతోనూ, శవాలతోనూ, కుట్రలతోనూ రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబు అయితే, విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తూ ఉన్నది మేము. గర్వంగా కూడా చెప్తా ఉన్నాను నేను ఈ మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. జగన్ మంచోడు కాబట్టే మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ? మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకనంటే మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది హత్యలు చేయమని కాదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయాలని. అది చంద్రబాబుకు మాకు ఉన్న డిఫరెన్స్. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి కుట్రలు, గొడ్డళ్ళు, గుణపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ళ వయసు. బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. 77 ఏళ్ళ వయసు, ఎలక్షన్లు వచ్చేసరికి 80 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడానికి సిగ్గుగా నీకు అనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 2 ఏళ్లలోనే వైసీపీ కార్యకర్తలను ఏ మాదిరిగా దారుణంగా చంపిన ఘటనలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి. వెనుకొండలో 24 జూలై 17, 2024 వైఎస్ఆర్సీపీ నేత రషీద్ ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు మీద నరికి చంపించే కార్యక్రమంలో ప్రోత్సహించినాడో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. కానీ ఇంకా ముందుకు పోమ్మా. నడి రోడ్డు మీద
2024 ఆగస్టు 4 వైఎస్ఆర్సీపీ నేత పెద్ద సుబ్బరాయుడు, నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం. నేను కూడా పోయిన చనిపోయిన తర్వాతమ్మా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి హయాంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు హత్యలు చేయిస్తా ఉన్నాడు, కుట్రలు చేయిస్తా ఉన్నాడు, శవరాజకీయాలు చేయిస్తా ఉన్నాడు, ఎవరి గొడ్డలి పార్టీ ఎవరి గొడ్డలి పట్టుకుని ఇవన్నీ చేయిస్తా ఉన్నాడు అనే దానికి నిదర్శనాలు ఇవన్నీ. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది జంగల్ రాజ్, హత్యా రాజకీయాలు.